వైఎస్ఆర్సీపీ నిధుల నుంచి మంజూరు చేసిన 1,50,000 రూపాయల నిధులతో జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ను ఏసీపీ మాధవి పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ తో కలిసి పోలీస్ కమిషనర్ గౌస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో రివ్యూ చేయడం కోసం రావడం జరిగిందని ఆయన తెలిపారు. జిమ్మి పోలీసులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హుజూరాబాద్ ఏసీపీ మాధవి జమ్మికుంట పట్టణ సిఐ ఎస్ఐ రామకృష్ణ గౌడ్ పనితీరు పట్ల సిపి గౌస్ అలం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగరాజుతో పాటు సతీష్ పోలీస్ బృందం, హుజూరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ పాల్గొన్నారు. మన దాంట్లో మరోగానే వాడండి అమ్మా. ఎప్పుడైనా సరే వాటర్లో మనకు మూవులు కదా సార్ 4-5 police station whenever I visited people must that they told that atla store no not సర్లే యాక్చువల్గా రాత్రి అయితే నాకు ఇది ఈరోజు జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్లో రావడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లల కోసం ఒక కొత్త చిల్డ్రన్ పార్క్, మెయిన్లీ పెటిషనర్స్తో పాటు చిన్న చిల్డ్రన్ కోసం, జనరల్ చిల్డ్రన్ కోసం కూడా, అండ్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది కోసం జిమ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఫెసిలిటీస్ మన విజిటర్స్ కోసం, మన పోలీస్ పర్సన్ కోసం చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా జరుగుతున్న రెగ్యులర్ వర్క్ రివ్యూ చేయడానికి నేను వచ్చాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ రామకృష్ణ గారు అండర్ సూపర్విజన్ ఆఫ్ ఏసీపీ హుజూరాబాద్ వర్కింగ్ మాధవి గారు ఆర్ డూయింగ్ గుడ్ వర్క్. అండ్ పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా టుడే ఒకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా సబ్ డివిజన్ లెవెల్లో చేయడం జరిగింది. టోటల్ 72 పోలీస్
పోలీస్ పర్సన్తో పాటు ఇంకా సిటిజన్స్ 72 బ్లడ్ యూనిట్స్ కలెక్ట్ అయింది ఈరోజు. సో అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ హుజరాబాద్